ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేస్తారా, దిశానిర్దేశం చేస్తారా చూడాలి మనం. సరే, నరసాపురం ఎంపీడీఓ ఈ ఇష్యూ కూడా పెద్ద ఎత్తున కలకలం రేగుతుంది. ఆయన గురించి ఏదో సెర్చింగ్ కూడా జరుపుతున్నారు. అయితే వైసీపీ వాళ్ళ వల్లే ఈ రకంగా ఎంపీడీఓ ఆత్మహత్యకు పాల్పడడం లేకపోతే వేరే ఇబ్బందికరంగా మారాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నాడు. ఏంటి అంతా ఈ వైసీపీ టీడీపీ ఇంక ఇదే రచ్చ? అందుకనే ఇప్పుడు ఘటనను ముందు అది ఎంపీడీఓ వెంకటరమణ ఆయన పవన్ కళ్యాణ్కు లేఖ రాసి ఆ తర్వాత ఆయన అదృశ్యమయ్యారు. ఆయన ఏదో అటు వెళ్ళారు, ఆయన కాల్వలో దూకినట్టుగా ఏదో కొంతమంది అంటున్నారు. పిల్లలేమో అక్కడ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారని. ఇప్పటికి 48 గంటలు అంటే 2 రోజులు అయిపోయింది. అదేమీ ఇంకా ఆచూకీ ఒక కొలిక్కి రావటం లేదు. అంతకుముందున్న శాసనసభ్యుడు ఆ ప్రసాద్ రెడ్డి కదా, ప్రసాద్ రెడ్డి ఒత్తిడికి గురై ప్రసాద్ రాజు ఆ ఒత్తిడి దానివల్ల ఇదైంది. ఆ తర్వాత ఫెర్రీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటాలు వీటి మీద ఏమో అనుమతించలేదు. ఈ పరిస్థితి వచ్చిందని ఏది ఏమైనా కానీ అసలు ముందు ఎక్కడ ఆచూకీ తెలియచుకోవడం అది చాలా ముఖ్యం కదా. మీరు అన్నట్టుగా వెంటనే మళ్ళీ ప్రతిదాన్ని కూడా ఏ అకౌంట్లోకి వస్తుంది అనేది అది తర్వాత సంగతి. ముందు అక్కడ సెటిల్ చేయాలి కదా, మొదట దాన్ని దారికి తేవాలి. అతను అందులో ప్రాణాలతో సమస్య. ఆయన కొడుకులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధినేతల చుట్టూ తిరుగుతున్నారు, పోలీసులు కూడా రంగంలోకి దిగారంటున్నారు. కాబట్టి ఏ విచారకరమైన విషయం లేకుండా బయటపడాలని మనం కోరుకోవాలి వాస్తవంగా. ఇంకొకటి ఏమో ఎవరైనా అధికార యంత్రాంగం, మరీ ముఖ్యంగా పోలీసులు, ఉన్నతాధికారులు, మన దేశంలో చాలా కాలంగా ప్రభుత్వ వ్యవస్థ అప్పుడు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ మాట వినడము, ఆ ప్రకారం చేయడము. కార్పొరేట్ శక్తులు కూడా కనిపించని కార్పొరేట్ శక్తులు, ఉదాహరణకు ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏం మారండి, వాళ్ళు మారినా వీళ్ళు మారినా ఒక 5-6 పేర్లే వింటుంటాం మనం. భూములు ఇచ్చిన వాళ్ళకే, ఇంకోటి ఇచ్చిన వాళ్ళకే, ప్రభుత్వాలు మారినా వాళ్ళే, స్థానికంగా వాళ్ళ దగ్గర తీసుకునేది వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే. అటువంటిప్పుడు దానికి ఈ మధ్యలో ఉండే ఉద్యోగులు, అధికారులు వాళ్ళు కూడా దాంట్లో ఏదైనా కొంత భాగం పంచుకోవచ్చు, లేకపోతే కొంతమంది అమాయకంగా బలి కూడా కావచ్చు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఇది ఒక మెసేజ్ పంపిస్తుంది ఉద్యోగ యంత్రాంగానికి అనండి, మొత్తం అధికార బృందాలకు అనండి. ఈ మెసేజ్ ఒక భరోసా కల్పించే విధంగా, భద్రత ఇట్లాంటివి ఎవరు చేయకండి, మీరు నీకు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము చేసుకుంటామన్న పద్ధతిలో ప్రభుత్వం కనుక ఒక భరోసా ఇస్తే ముందు ఈయన ఆచూకీ తేల్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దాన్ని చట్టబద్ధంగా ఎలా చూడాలో అలా చూస్తాం, కానీ వేరే ఏమీ ఉండదు, మీరెవరు ఇలాంటి వీటికి పాల్పడకండి అనే ఒక భరోసా వెళ్ళాల్సిన అవసరం మాత్రం ఉంది. అందులో అందరిలోకి కూడా ముఖ్యమంత్రి ఆయనే, రాష్ట్రంలో సీనియర్ నాయకుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన అలాంటి ఒక భరోసా ఇచ్చే ఒక వ్యాఖ్యో లేకపోతే మాటో ముఖ్యమంత్రి నుంచి వస్తే బహుశా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఇది ఎలా ముగుస్తుంది అనేది ఒకటి. దీంట్లో ఎవరు బాధ్యులైతే వాళ్ళు తర్వాత ఎట్లాగో మీరు విచారణలు అవన్నీ చేస్తున్నారు కదా. ఆ ప్రసాద్ రాజు కూడా ఆ క్రమంలో మీరు చూడండి, దాని మీద ఇదే అదే అని ఎందుకు పిల్లలు వాళ్ళు కూడా మరి ఆందోళన పడుతున్నారు. చాలా సమయం అయింది కదా. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనే అంశాన్ని ఎలా చూడాలండి? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది పాపం, ఆయనకు నేను మీకు లేఖ రాశాను, ఆ తర్వాత నేను స్పందించడాన్ని ఏమన్నారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో